సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామాన్ని చిరుత వదలడం లేదు. గ్రామస్తులకు చిరుత భయం వెంటాడుతూనే ఉంది. తరచూ చిరుత పులి కనిపిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పులి చేళ్లలో తిరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. వడ్డేపల్లికి చెందిన యాదగిరి 40 రోజుల క్రితం పొలం వద్ద కోతుల బారి నుంచి రక్షణకై 2 కుక్కలను కట్టివేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా 2 కుక్కలను చిరుత పులి చంపేసింది. అంతకుముందు అటవీ ప్రాంతంలో లేగ దూడలను లాక్కెళ్లి చంపేసింది. 7 నెలల క్రితం 2 పిల్లలతో కలిసి తిరుగుతూ గ్రామస్తులకు కనిపించింది. మళ్లీ పులి కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. పులి సంచరించిన ప్రాంతం వైపు వెళ్లాలంటే రైతులు ప్రజలు జంకుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామాన్ని చిరుత పులి వదలడం లేదు. గ్రామస్తులకు చిరుత భయం వెంటాడుతూనే ఉంది. తరచూ చిరుత పులి కనిపిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పులి చేళ్లలో తిరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వడ్డేపల్లికి చెందిన యాదగిరి 40 రోజుల క్రితం పొలం వద్ద కోతుల బారి నుంచి రక్షణకై 2 కుక్కలను కట్టివేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా 2 కుక్కలను చిరుత పులి చంపేసింది. అంతకుముందు అటవీ ప్రాంతంలో లేగ దూడలను లాక్కెళ్లి చంపేసింది. 7 నెలల క్రితం 2 పిల్లలతో కలిసి తిరుగుతూ గ్రామస్తులకు కనిపించింది. మళ్లీ పులి కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. పులి సంచరించిన ప్రాంతం వైపు వెళ్లాలంటే రైతులు ప్రజలు జంకుతున్నారు. జనగామ జిల్లా వడ్లకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్తుండగా కారు వాగులో పడింది. నాగపూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఉన్న 5గురు వాగులో పడగా ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారు. జనగామ జిల్లా వడ్లకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్తుండగా కారు వాగులో పడింది. నాగపూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఉన్న 5గురు వాగులో పడగా ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారు. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడవద్దని చెప్పిన కారణంగా భర్తను హత్య చేసింది భార్య. మధ్యలో ఉన్న భర్త గొంతు నులిమి చంపేసింది. అంజిలప్ప గొంతుపై మరకలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. అంజిలప్పను తానే హత్య చేసినట్లు భార్య అంగీకరించడంతో రాధను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు బాచుపల్లి పోలీసులు.
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడవద్దని చెప్పిన కారణంగా భర్తను హత్య చేసింది భార్య. మధ్యలో ఉన్న భర్త గొంతు నులిమి చంపేసింది. అంజిలప్ప గొంతుపై మరకలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. అంజిలప్పను తానే హత్య చేసినట్లు భార్య అంగీకరించడంతో రాధను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు బాచుపల్లి పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రైట్ శాలిని, ఏదైతే ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తనే గొంతున్నల్ని హత్య చేసిన రాధా అనే ఆమెకి సంబంధించి ఇప్పుడు ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి తీసుకోవచ్చు. ఎందుకంటే గత నెల 23 అయితే తన భర్తను తానే ఉంటున్న గుడిసెలో పూర్తిగా గొంతునల్ని చంపేసిందని. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళు నారాయణపేట జిల్లా వాసులు, ఇటు నారాయణపేట మండలానికి సంబంధించి కోటకొండకు చెందిన వాసులు రోజుగా గుర్తించారు. కోటకొండలోనే కంపిలి అంజలప్ప అండ్ వీళ్ళిద్దరికి కూడా 10 ఏళ్ల క్రితమే వివాహమైంది. వీళ్ళిద్దరు కూడా కోటకొండలోనే బతుకుదెరువు అక్కడే ఉంటున్నారు. అయితే బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం అయితే ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటూ అక్కడ జీవనం సాగించారు. అయితే అక్కడే పనిచేస్తున్న ఈ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలానికి చెందిన ఓ యువకుడు అయితే అంజలప్ప భార్య రాధకు పరిచయం కూడా ఏర్పడింది. తనకంటే చిన్నవాడైన అతనితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఇదంతా కూడా గమనించిన భర్త ఎవరైతే అంజలప్ప ఉన్నారో భార్యను ఎన్నోసార్లు కూడా అక్కడే మందలించిన తర్వాత అక్కడి నుంచి వస్తే మారుతుందనే నేపథ్యంలో స్వగ్రామానికి తిరిగి ప్రయాణం అయ్యారు. కానీ మార్గ మధ్యలోనే ఊరికి వెళ్తే మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది, ఇదంతా ఇష్యూ అవుతుందని రాధ అతన్ని తిరిగి డైవర్ట్ చేసి హైదరాబాద్ లో వెళ్లి బతుకుదామంటూ కూడా చెప్పి హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఒక అపార్ట్మెంట్ అయితే వాళ్ళు అపార్ట్మెంట్ లో పనిచేస్తూ గుడిసెలో నివాసం వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి తిరిగి రాధ ఎవరైతే ఉన్నారో తిరిగి అతను ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న అతనితో అయితే తిరిగి ఫోన్ లో మాట్లాడడం కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇదంతా కొన్నిసార్లు అంజలప్ప కూడా చూసిన తర్వాత ఆమెను మందలించాడు. ఈ విధంగా చేయకు, మనకి 2 పిల్లలు ఉన్నారంటే ఆయన మందలించినప్పటికీ కూడా ఆమె వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న క్రమంలోనే గత నెల 23 రాత్రి అంజలప్ప పూర్తిగా మద్యం తాగి వచ్చాడు. మద్యం తాగి వచ్చిన తర్వాత కాస్త భార్య రాధతో అయితే గొడవ పెట్టుకున్నారు. ఇద్దరు కూడా కాసేపు గొడవ పెట్టుకున్న తర్వాత ఒక్కసారిగా ఇతను ఎవరైతే అంజలప్ప ఉన్నారో గొడవ అనంతరం పడుకున్న తర్వాత ఈమె గుడిసెలో పడుకున్న అంజలప్పను పూర్తిగా వెళ్లి మెడ నుండి పూర్తిగా హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగానే పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లి మా భర్త నిన్ను వేధిస్తున్నాడంటూ కూడా ఆ గుడిసెలోనే తలదాచుకున్న తర్వాత ఉదయాన్నే 4 గంటల ప్రాంతంలో లేచి తిరిగి వాళ్ళ గుడిసె దగ్గరకు వచ్చి మా ఆయన చనిపోయాడంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా లేపిన తర్వాత వాళ్ళంతా కూడా ఇదంతా కూడా ఆయన నార్మల్ గా చనిపోయాడని కోణంలోనే అప్పటి నుంచి తిరిగి కోటకొండకైతే ఏదైతే అంబులెన్స్ సాయంతో సొంత ఊరికి తీసుకొచ్చారు. అప్పటికే కూడా మృతులు ఎవరైతే అంజలప్ప ఉన్నారో అంజలప్ప కుటుంబ సభ్యులు సోదరుడంతా వాళ్ళంతా కూడా ముందు ఈమెపై అనుమానాలు వ్యక్తం చేశారు. అదే ఊరికి సంబంధించిన సర్పంచ్ సాయంతో నారాయణపేట రూరల్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదంతా కూడా సైబరాబాద్ కమిషనర్ కూడా తెలియజేయడంతో డీసీపీ ఆదేశాలతో బాచుపల్లి పోలీసులు అయితే పూర్తిగా రంగంలోకి దిగి రాధను ముందుగా అదుపులోకి తీసుకొని తమ స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం పూర్తిగా రాధ అంగీకరించినట్లు కూడా తెలిసింది. ఈ రోజు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ తరలించారు కూడా. చాలు సాగర్, అసలు ఇటు రాధ అత్తమామలు ఏమంటున్నారు? అయితే అంజలప్ప కుటుంబ సభ్యులు అయితే పూర్తిగా శోక సమయంలో మునిగిపోయినట్లుగా ఉన్నారు. ఎందుకంటే కూడా బతుకు తెరువు కోసం ముంబైకి వెళ్లి బతుకుతామని చెప్పి కూడా ఎంతో నచ్చజెప్పి ఈ విధంగా చేయడం, తర్వాత ఆ సొంత భర్తను ఈ విధంగా హత్య చేయడం, ఒకసారిగా కూడా వాళ్ళు శోక సమయంలోకి వెళ్ళిపోయారు. ముంబై నుంచి వచ్చేటప్పుడు తిరిగి ఊరికే రావాలంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్పినా ఇక్కడే ఏదో ఒక పనులు చేసుకుంటూ బతకొచ్చు అంటూ కూడా చెప్పినా కూడా రాధ పట్టుబట్టి బాచుపల్లికి తీసుకెళ్ళింది. బాచుపల్లికి తీసుకెళ్ళినప్పటి నుంచి కూడా మాకు పూర్తిగా అనుమానం ఉంది. అప్పటికే ఎవరైతే అంజలప్ప ఉన్నారో కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేస్తున్నారు కదా, ఏదైతే రాధకు సంబంధించి కూడా ఇంకా అక్రమ సంబంధం పెట్టుకుంది, ఎంతో మాట్లాడుతుంది, ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి అంజలప్ప కుటుంబ సభ్యులకు తర్వాత రాధ కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అనుమానం వ్యక్తం చేసి అంటే ఈ నార్మల్ గా మా కొడుకు ఏ విధంగా చనిపోయాడనేది తెలియాలి మాట్లాడే కోణంలో పోస్ట్ మార్టం చేస్తే తెలుస్తుందని వాళ్ళు చెప్పడంతో ఒకసారిగా ఆ ఊరికి చెందిన సర్పంచ్ తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించిన తర్వాత ఇది హత్యగా ధృవీకరించారు డాక్టర్స్. దీనికి సంబంధించి కూడా హత్యనే అనుకోవడంలో ఇటు పోలీసులకు చెప్పడంతో ఒకసారి అనుమానంతో రాధను విచారించగా ఇదంతా బయటపడిందని కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు.
రైట్, థ్యాంక్ యూ సాగర్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైన విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్, చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధునాతనమైన డ్యూయల్ డెస్క్, డిజిటల్ క్లాసులను, లైబ్రరీని ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పులోకి వెళ్లిందని, ఒకవైపు అప్పులు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. వచ్చింది ఓ పరంగానైతే 8 లక్షల కోట్ల రూపాయల అప్పున్నది, ఇంకో పక్కన మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ధైర్యం కోల్పోకుండా ఏ పని చెప్పినామో ఆ విధంగా కార్యక్రమం చేసి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి చేసే కార్యక్రమం భాగంలో ఓ పక్షాన ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు దాదాపు 60,000 వరకు నింపుతుంది. మీ డిఎస్సీని కూడా నిర్వహించడం జరిగింది. మీ టీచర్ల ప్రమోషన్లు గాని, మీ టీచర్ల ట్రాన్స్ఫర్లు గాని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేసిన మా ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని పెద్దల విజ్ఞులందరూ కూడా తెలుసుకోవాలని మేము అందరం కూడా కోరుతాము. ఈనాడు విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన రీతిలో ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు, ఇక్కడ ఉన్న మా టీచర్లు అందరూ కూడా చాలా యాక్టివ్ ఉన్నట్టు నిరంతరం నన్ను ఏదో విధంగా ఏదో అడుగుతూనే ఉంటూనే ఉంటారు. సో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది మా ప్రయత్నం. చెప్తా అనుకున్నాడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది 2 ప్రధానమైన అంశం. ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. ఈ 2 ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెట్టిన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరిమలందరూ కూడా ఈ రోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుపుతాం. సీఎం రేవంత్ సవాల్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రైతు సంక్షేమంపై ఎక్కడికైనా చర్చకు సిద్దమన్నారు. 72 గంటలు టైం ఇస్తున్నామన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయి రావాలన్నారు. కొండారెడ్డిపల్లిలో చర్చకైనా సిద్దమన్నారు. ప్లేస్, టైం, డేట్ అన్ని రేవంత్ ఇష్టమని, సీఎం కు బేసిన్ తెలియదన్నారు. తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరుని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఆ రైతు పక్కనే ఉండే ఎద్దుని అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే. కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాడిని చవట అంటారు. నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అన్నీ తెలుసు, తెలియదని కాదు, తెలివి తక్కువ అని కాదు, లేదా అర్థం కాదని కాదు, తెలిసి తెలియనట్టు కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాడిని రేవంత్ రెడ్డి అనక తప్పదు. నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ, ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు. నిన్న రంకెలు వేసినారు. రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలుగొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో షరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట పడుతుండు. కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ. ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు, నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే,
మళ్ళా మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా అక్కడ రెడీగా ఉంటాం, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం, నేను రెడీ, మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తా ఉన్నాం. రైతులకు ఎరువులు కూడా ఇవ్వడం చేత కావడం లేదని అలాంటి రేవంత్ కేసీఆర్ ను చర్చకు రమ్మంటారా అని ప్రశ్నించారు. మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని మేం చాలు అన్నారు. చర్చకు మేం ఎప్పుడైనా సిద్ధమేనన్న కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు మేం సిద్ధమని తెలిపారు. ప్రెస్ క్లబ్ లో సీఎం రేవంత్ కి కుర్చీ వేసి పెడతామన్న కేటీఆర్ ఈ నెల 8న ఉదయం 11 గంటలకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు. నీళ్ళేమో ఆంధ్రాకు పంపుతున్నారు బనకచెర్ల పేరిట, ఇంకో పేరిట, నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు. ఈ నియామకాలు మీకు తెలుసు, ఆయన అనుయాయులకు ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారులేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నాడు. ఇందిరమ్మ గొప్పతనం ఏంది, ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో మళ్ళా చెప్పులు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది మాకు ఓటేయండి మార్పు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తామన్నావు, నిజంగానే తెచ్చినావు. ఇవాళ ఎరువుల కోసం విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా? ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు. దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా? సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా? అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు, ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు, చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, ఆఖరికి వాగులలో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో, హల్దీ వాగులో, కొడెల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా రైతు బీమా? ఒక రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అది తెచ్చింది కేసీఆర్ కాదా? దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో, మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే, వాటిని ఎండబెడితే, మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ ఇంకోవైపు మత్స్య పరిశ్రమకు నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా? మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంతబాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా? తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా? రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు. ఒక్కటన్నా అమలైందా? ఇంట్లో 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్, రా నీకు కుర్చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. చాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే ప్రెస్ క్లబ్ కు రమ్మనడం ఏంటన్నారు మంత్రి సీతక్క.
72 గంటల డెడ్ లైన్ అంటూ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రారా అని ప్రశ్నించారు. సమస్యలపై చర్చిద్దామంటే భయం ఎందుకన్నారు మంత్రి సీతక్క. మంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుస్తామని మేమంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. ఈ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవరు వెయిటింగ్ గా లేరు. మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్ లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు, మీ చెల్లెనేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది, తర్వాత ఆమె సపరేట్ గా ఆమె ఒక సమస్యతో ఉంది. నిన్నగాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటే, ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ గుర్తించి మా నాయకుడు మనకి నీతో చర్చించడానికి ఎవరు తగ్గిలేరు. ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్ కు గుర్తింపు సమస్య, ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెనే అంగీకరిస్తలేదు. ఆయన నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా నేను ఒప్పుకోను. నాయకుడు కేసీఆర్ అని ప్రతిపక్షంగా కూడా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ గారే ప్రాతినిధ్యం ఉంది, కేసీఆర్ గారు. కాబట్టి మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయన బయటికి రానియనట కానీ విదేశాల నుంచి ఉటావుటిని వచ్చి నేనున్నా అని మాట్లాడు. ఇలా మీకు అందరికీ గుర్తింపు సమస్య, ఆల్రెడీ మీరు డెడ్ అయిపోయింది మీ పార్టీ. కాబట్టి ఇప్పుడు మీకు గుర్తింపు సమస్య వచ్చింది కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు నీకు కాదు సవాల్, ప్రతిపక్ష నాయకుడిగా మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుస్తామని మేమంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. ఈ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవరు వెయిటింగ్ గా లేరు. మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్ లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు, మీ చెల్లెనేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది, తర్వాత ఆమె సపరేట్ గా ఆమె ఒక సమస్యతో ఉంది. నిన్నగాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటే, ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ గుర్తించి మా నాయకుడు మనకి. కరీంనగర్ లో పలు హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు కల్తీమయంగా మారాయి. వాటిలో ఫుడ్ తయారు చేయడంలో ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. హోటల్స్ యాజమాన్యాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంతవరకు ఏ ఒక్క ఫుడ్ సేఫ్టీ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ కల్తీమయంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఎవరు అధికారులు వచ్చినా కానీ ఎక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ లేకుండా పోతున్న పరిణామాల మధ్య ఇప్పుడు ప్రస్తుతానికి కరీంనగర్ సంబంధించి ఫుడ్ సేఫ్టీ అంకిత్ రెడ్డి వచ్చారు. అంకిత్ రెడ్డి ఏ విధంగా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకోబోతున్నారు? కరీంనగర్ లో చూసుకుంటే రెస్టారెంట్లు కావచ్చు, బార్లు కావచ్చు, అదేవిధంగా హాట్ చిప్స్, అదేవిధంగా చాలా వరకు బేకరీలు వెలువడం జరిగింది. దాంట్లో ఎటువంటి క్వాలిటీ లేకుండా చాలా చోట్ల నడుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి దానిపైన ఏ విధంగా ముందరికి పోతున్నారో అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అంకిత్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఒకవైపు చూసుకున్నాం మనం గత కొన్ని ఏళ్ల నుంచి కరీంనగర్ హెడ్క్వార్టర్ చాలా వరకు జనాభా ఉన్న ప్రాంతం. చాలా చోట్ల ఒకవైపు చాలా ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ కు సంబంధించిన ఐటమ్స్ కావచ్చు చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇవి ఎవరు కూడా నాణ్యత లోపం కావచ్చు, అదే విధంగా ఆయిల్ కావచ్చు, ఇటువంటి చాలా చోట్ల కనబడుతుంది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకొని ముందరికి పోతారు? దాన్ని ఏ విధంగా నివారించే దిశగా వెళ్తారు? సార్, ఒకటి ఏంటంటే ఇది ఒక గత 4 సంవత్సరాల నుంచి కరీంనగర్లో ఒక ఫుల్ టైం ఆఫీసర్ ఎవరు లేరు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ప్లస్ అందులోనూ మనకు స్టాఫ్ కొంచెం తక్కువ ఉండే. బట్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు మనకు ఫుడ్ సేఫ్టీ అధికారి వచ్చిన తర్వాత గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చినారు. తర్వాత మనం 2 స్టాఫ్ ని మనం అవుట్ సోర్స్ లో తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మన దగ్గర ఫుల్ స్టాఫ్ ఉన్నారు. సో మనం ఇది ఇప్పుడు వ్యవస్థ మన దగ్గర ఫుల్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కంటిన్యూస్ గా మనకు కంప్లైంట్ వచ్చినా రాకపోయినా కంటిన్యూస్ గా ఇన్స్పెక్షన్స్ అనేది చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీడియా ద్వారా పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఈ హోటళ్లు కానీ వీళ్ళు కానీ తెలియక చాలా మందికి తెలిసి కొంతమందికి తెలియక ఏంటంటే కొన్ని వయలేషన్స్ అనేవి మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి అక్కడ మనం ఫీల్డ్ లోకి వెళ్ళినట్టు. ఒకటి ఏంటంటే కలర్లు వాడటం, ఫుడ్ కలర్స్ అనేవి ప్రిపేర్డ్ ఫుడ్స్ లో అసలు ఎట్టి పరిస్థితుల్లో వాడడానికి వీలేదు. అది వాడితే అది కేసు అవుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ అనేది క్వాలిటీ మెయింటైన్ చేయాలి. వీళ్ళు వాడిన ఆయిల్ వాడేసి దాన్ని మార్చకుండా అదొకటి పబ్లిక్ హెల్త్ కి ప్రాబ్లం అవుతుంది. అండ్ మూడో విషయం ఏంటంటే మన దగ్గర ఈ చిప్స్ అని అదని ఇదని చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. మన కరీంనగర్లో చుట్టుపక్కల కావచ్చు, జమ్మికుంట కావచ్చు, హుజురాబాద్ లో ఇక్కడ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వీళ్ళందరూ ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ చిన్న పిల్లలు తినే ప్రోడక్ట్స్ దాంట్లో అది ఏం
టైప్ ఆఫ్ మెటీరియల్ వాడతారో కూడా అర్థం కాని పరిస్థితి. దాంట్లో ఆయిల్ వాడిందే వాడి ఇష్టం వచ్చినట్టు కలర్లు వాడి దానిపైన ఒక FSSAI లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేకపోవడం కానీ, ఇంకా దానిపైన ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇవన్నీ లేకుండా అవి సేల్ చేస్తున్నారు. మా దృష్టికి చాలా వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసినాం, వాళ్ళకి నోటీసులు ఇచ్చినాం, వాళ్ళవి ఎట్లా మార్చుకోవాలి ఏం మార్చుకోవాలని క్లియర్గా చెప్పినాం. కొన్ని చోట్ల ప్రోడక్ట్లు అనేది సీజ్ చేసుకోవడం జరిగింది, కొన్ని చోట్ల ప్రోడక్ట్ అనేది డిస్కార్డ్ చేయడం కూడా జరిగింది. సో మనం చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ హోటల్ వాళ్ళకి బేకరీ వాళ్ళకి కూడా చెప్పేది అదే, మీరు అట్లాంటి ప్రోడక్ట్స్ మీ హోటళ్లలో డిస్ప్లే పెట్టుకోకండి, మీ బేకరీలలో డిస్ప్లే పెట్టుకోకండి, మీ బేకరీలలో సేల్ చేయకండి. మీరు అట్లాంటి ప్రోడక్ట్ ఆ ఇన్స్పెక్షన్లు అట్లాంటివి దొరికితే మీ పైన కేసు అవుతుంది, అమ్మిన వాడి పైన కూడా కేసు అవుతుంది. సో వాడెవడి కోసం మీరు రిస్క్ తీసుకొని మీరు ఇబ్బందులు పడకండి. రెండో విషయం, హోటల్ వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పేది ఏంటంటే ఈ వాడి నిన్న నైట్ మిగిలిన చికెన్ లేదు మిగిలిన అది ఏమంటారు కబాబ్లని అదని ఇదే మిగిలిపోయిన ఫుడ్ అమ్ముతుంటారు. నెక్స్ట్ చూసుకుని ఎవరు పట్టించుకుంటారు లెక్క అన్నట్టుగా. ఓకే సార్, అదేవిధంగా కబాబులు రోడ్ సైడ్ రోడ్ పైన పెట్టడం, ఇట్లా తయారు చేయడం, వాళ్ళు అమ్మడం, ఇటువంటి చాలా చోట్ల కనబడుతున్నాయి. యాక్చువల్గా దాన్ని మీరు నివారించే దిశగా వెళ్తారా? వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అదే పరిస్థితులు కనబడుతున్నాయి ప్రస్తుతానికి. దాన్ని ఎట్లా తీసుకుంటారు? సో ఒకటి ఏంటంటే సార్, ఇక్కడ ఏంటంటే కబాబ్లు వీటిలో కలర్స్ అనేది వాడతారు జనరల్. అంటే మనం వెళ్ళిన 2-3 చోట్లలో మనం కలర్స్ వాడిని ఐడెంటిఫై చేయడం జరిగింది, వాటిని ఇమీడియట్ గా ప్రోడక్ట్ డిస్కార్డ్ జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా ఏంటంటే ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత మీడియా ద్వారా ఇవన్నీ బయటికి వచ్చి న్యూస్ అంతా బయటికి వచ్చినప్పుడు అట్లీస్ట్ వీళ్ళలో కొంత మార్పైనా రాకపోతుంది అనే ఒక హోప్ ఉంది. వీళ్ళు ఇంత జరిగినా కూడా మేము అట్లనే కలర్స్ వాడతాం, మేము మిగిలిపోయిన చికెన్ వండి అట్లనే పెడతాం, కస్టమర్లు వాళ్ళ కిచెన్లోకి వచ్చి చూసేదైతే లేదు, మీరు ఇట్లనే చేస్తా ఉంటే మీరు చేసుకోండి, చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాం సార్. ఇన్ని రోజులు అంటే వీళ్ళు ఇన్ని మీడియాలో వచ్చి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇంత మొత్తం హైదరాబాద్ లో కావచ్చు, వేరే ప్లేసెస్ లో కావచ్చు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు యాక్టివ్ గా ఉండి మొత్తం అన్ని హోటల్స్ తిరిగిపించి ఒక అవేర్నెస్ చాలా క్రియేట్ చేసింది లాస్ట్ 2-3 ఇయర్స్. ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా పర్లేదు మాకేం కాదు మీ ఇట్లనే చేసుకుంటూ పోతామంటే మాత్రం వాళ్ళపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్. మొత్తం మీద ఇది పరిస్థితి. ఇప్పటి వరకు ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఇక్కడ అధికారులు లేకపోవడంతో చాలా వరకు కరీంనగర్ అయితే మొత్తం కల్తీమయంగా మారిన పరిస్థితులు చెప్పవచ్చు. మన రాజ్ న్యూస్ కథనాలతోటైనా కానీ అధికారులు ఇప్పుడు ప్రస్తుతానికి పర్మనెంట్ గా రావడం జరిగింది కాబట్టి కంపల్సరీ కరీంనగర్ సంబంధించిన రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అదే విధంగా హాట్ చిప్స్ కావచ్చు, బేకరీస్ షాప్ కావచ్చు, మ్యానుఫ్యాక్చర్ లేకపోవడం, అదేవిధంగా కల్తీ ఆయిల్ తీసుకున్న వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని అంకిత్ రెడ్డి గారు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్.